అన్న నమస్కారం అన్న. స్కూల్ లైఫ్ అనే సినిమా మన జీవితాన్ని మన గడిచిన కాలాన్ని గుర్తు చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 100 రూపాయలు పెడితే సినిమా చూడన్నా మీ జీవితాన్ని చూస్తారు. అంత బాగా చక్కగా రాసుకున్నాను. ఈ సినిమా మీకోసమో మా కోసమే కాదన్నా, మనందరి కోసం. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇస్తే జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదేనా, హీరో పెద్దోడా చిన్నోడా నడిపోడా అని చూడరు, నచ్చిందా నెత్తికి ఎత్తుకుంటారు అంతే. అలాంటి ప్రేక్షక జనాలందరికీ నా విన్నపం, ఇది చాలా కష్టపడి నన్ను నమ్మి వచ్చిన నా జనాలకి నా కోసం కాకపోయినా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఒమ్మకం చేయకోకుండా, నేను చేసిన 5 సినిమాలు 5 సినిమాలు కూడా టాప్ ఇండస్ట్రీలో 12వ ప్లేస్లో నాకు కూర్చుంటాను. ఎందుకంటే అంత బాగుంది కంటెంట్ అంతా. సినిమాలో వచ్చేసి ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా, 2 భరతపురం, 3 రాయలసీమ ప్రేమ కథ, 4 థ్యాంక్ యూ రిమైండర్, 5 స్కూల్ లైఫ్, 6 వచ్చేసి లోకల్ రోడీ. సో ఈ సినిమాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా కంటెంట్ మాడతాయి. నా కోసం స్కూల్ నా వాళ్ళ కోసం సపోర్ట్ చేయండి అన్న. స్కూల్ లైఫ్ అనే సినిమా నా కోసం, నా 5 సినిమాలు నిలబడతాయి. ఈ స్కూల్ లైఫ్ సినిమా వీళ్ళందరి జీవితాలు నిలబడతాయి. వీళ్ళ కోసం సపోర్ట్ చేయండి అన్న. మా సినిమా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు కొంచెం సైలెన్స్ గా ఉంటే ఒక మాట చెప్తా. ఏందిరా బాబు ఈ జనం ఏంటి, అసలు ఏంటి ఇంత ఫ్యాన్ అంటే లాంగ్వేజ్ లో మాట్లాడాలి అంటే నాకు కొంచెం నేర్చుకోవాలి. మళ్ళీ వచ్చి సినిమాలో నేర్చేసుకుంటాను త్వరగా. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఇంకా చాలా బాగా చెప్తా గురించి. ఉన్నారండి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతమందిని సంపాదించుకున్నారు జనాల్ని. గ్రేట్, హీఈస్ రియలీ గ్రేట్. ప్రెస్ని కూడా పక్కన పెట్టి మా వాళ్ళు వచ్చారు అని ఆయన చాలా అంటే చాలా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే థియేటర్లో కూడా సపోర్ట్ చేయాలి, థియేటర్లో మూవీ చూడాలి, సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. హీరోయిన్ గురించి ఒక మాట మాట్లాడాలండి. కథ చెప్పిన వెంటనే సావిత్రి గారిని మాట వినబడతానే మరొక సావిత్రి గారు మన సినిమాలో పరిచయం అవుతారు.